ఇక పాకిస్తాన్కు చెందిన ముగ్గురుకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందిగా ఆ దేశ పార్లమెంట్లో తీర్మానం చేయటాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలైన కవిత తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న దేశం తమ వారికి నోబెల్ అడగటం హాస్యాస్పదమని మండిపడ్డారు. ఇది హఫీజ్ సయీద్ వంటి ఉగ్రవాదులకు బహుమతి కోరడం వంటి దుర్మార్గపు చర్య అని విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్ దుశ్చర్యలను, ఉగ్ర లింకులను నోబెల్ కమిటీకి తెలిసేలా సోషల్ మీడియా వేదికల ద్వారా తెలియజేయడం ప్రతి భారతీయుడి బాధ్యత అని గుర్తు చేశారు కవిత. జై భారత్. అందరికీ నమస్కారం. ఇవాళ పాకిస్తాన్ వాళ్ళ నేషనల్ అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ పాస్ చేసింది. వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులకి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వమని చెప్పి అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. అంతకుముందు పాకిస్తాన్ ట్రంప్కి ఇవ్వమని చెప్పి అడిగింది. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళ దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వమని అడుగుతుంది. రేపు పొద్దున మన దేశం మీద బాంబులేసి దాడులు చేసినటువంటి టెర్రరిస్టులు హాఫీజ్ సయీద్ కానీ, అజార్ మసూద్ కానీ ఇట్లాంటి వాళ్ళకు కోసం కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి భారతీయులుగా మన బాధ్యత ఖచ్చితంగా మనము ఈ దేశంలో ఉన్న వాళ్ళమైనా విదేశాల్లో ఉన్న వాళ్ళమైనా వాళ్ళందరినీ నోబెల్ పీస్ కమిటీకి మనం ట్వీట్ చేద్దాం, ట్యాగ్ చేద్దాం, అవసరం అనుకుంటే ఈమెయిల్ పంపిద్దాం, ఏదో ఒకటి చేయాలి. కానీ పాకిస్తాన్లో నుంచి ఎవరికి కూడా కనీసం ఎంట్రీ కూడా రాకూడదు. ఎందుకంటే ఇట్ విల్ బీ అన్ ఇన్సల్ట్. యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇది మనందరి బాధ్యత. ఆ టెర్రరిస్ట్ దేశాన్ని ప్రపంచం ముందు మనము ఎక్స్పోజ్ చేయాలి. వారు స్పాన్సర్ చేస్తున్నటువంటి టెర్రరిజాన్ని ప్రపంచానికి తెలిసేలాగా చేయాలి. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై భారత్. జై భారత్. అందరికీ నమస్కారం.